స్టోరీ తెలుగు. అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ ఇంట్లో ప్రియురాలు వంటింట్లో ఇల్లాలు పార్ట్ 8. అందరూ వీణని ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటూ ఉంటే ఇక వీణ ఏమీ చేయలేక ఇదే తను చేసిన కర్మకి ఫలితం అనుకుని ఆ రోజే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయింది. చూశారా అత్తయ్య, నేను ఆడిన ఆటలో మొదటి విజయం ఇది. వీణ పిన్నిని ఎలా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. అదంతా సరే కాని సమత, నువ్వు ఈ కొట్లాట్లో పడి నీ చదువుని నిర్లక్ష్యం చేయొద్దమ్మా. అత్తయ్య, ఇది నా ప్రాక్టికల్. నేను సాక్ష్యాలని మార్చి చెప్పి నిజాన్ని బయటికి లాగడమే నా పని. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈసారి ఆ రమ్య వంతు. నిజం చెప్పాలంటే వీణ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చాలా ప్రశాంతంగా అందరూ ఆనందంగా ఉన్నారు. చెడ్డవారు దూరమైతే వారి గురించి ఎవరు బాధపడతారని ఇది అందరికీ తెలిసిన నిజమే. నువ్వు సూపర్ సమత. వీణత్తని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి చాలా మంచి పని చేశావు. చాలా ఏళ్ల నుండి మా అమ్మని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఒక పని తర్వాత ఇంకో పని, రోజంతా ఏదో ఒక పని మా అమ్మతో చేయిస్తూనే ఉండేది. అవును చేతు, ఇప్పుడు అత్తయ్య కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతుంది. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయని అన్నావు కదా, ఎప్పుడు ఎగ్జామ్స్? ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నేను కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసి పిల్లలకి ట్యూషన్ చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ అది పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు? పైన డాబా అంతా ఖాళీయే కదా. ఇంటిపైన ఒక పెద్ద హాల్ కట్టిస్తే అందులోనే నీ కోచింగ్ సెంటర్ని నువ్వు ప్రారంభించొచ్చు కదా. ఇంకేం ప్రాబ్లం? డబ్బులు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి 1 year కూడా అవ్వలేదు కదా. సమత, నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. నాన్నకి తన బిజినెస్లో ఇన్కమ్ బాగా వస్తుంది. ఒకసారి ఈ విషయం గురించి నాన్నతో డిస్కస్ చేసి చూడు. నీకు తప్పకుండా ఏదో ఒక సహాయం చేస్తారు. ఓకే చేతు, నువ్వు ఇంతలా చెప్తూ ఉంటే ఒక్కసారి ట్రై చేయడంలో తప్పే ఉంది. అక్కని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి చాలా మంచిదైంది. లేకపోతే రోజు ఏదో ఒక గొడవ పెట్టుకుంటూ ఉండేది. ఇప్పుడు ఇంట్లో చాలా మనశ్శాంతిగా ఉంది. తెల్లారగానే కళ్ళు తెరవటంతోనే తన అరుపులతో మొదలయ్యేది మొన్నటిదాకా. అంతేకాదు, నువ్వు నెల నెలా ఇచ్చే 1,00,000 రూపాయల్లో 50,000 దానికే అయిపోయేవి. ఇప్పుడు ఇంటి ఖర్చు కూడా చాలా వరకు తగ్గింది. లేకపోతే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు సౌందర్యకి చెప్పి తనకి ఈ వెరైటీ కావాలి, ఆ వెరైటీ కావాలని ఎప్పుడు ఏదో ఒకటి వండించుకుని తింటూనే ఉండేది నీ తిండిపోత చెల్లెలు. ఇప్పుడు అంతా నా చేతిలోకి వచ్చేసింది. ఇంటి ఖర్చు సగానికి సగం తగ్గిపోయింది. తన మెడిసిన్స్ కోసమే నెలకి 5,000 ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆ ఖర్చు కూడా తగ్గింది. ఓహో, అయితే ఇప్పుడు రమ్య దగ్గర చాలా డబ్బుందన్నమాట. డబ్బులా? ఆ రమ్య దగ్గర డబ్బులున్నాయా? లేదు సమత, నేనెప్పుడూ ఇంటి సరుకుల కోసం కొంచెం ఎక్కువ డబ్బులు అడిగినా నన్ను చాలా కోపంగా కసురుకుంటుంది. ఏదైనా అంటే ఈయన స్వీట్ షాప్లో ఎక్కువ ఆదాయం ఏమీ రావట్లేదని ఇందులోనే అడ్జస్ట్ అవ్వాలని అంటుంది. నువ్వేమో ఇంట్లో ఇంత డబ్బుందని అంటున్నావు, అదెలా సాధ్యం? మామయ్య గారు రమ్యకి నెలకి 1,00,000 రూపాయల నుండి 2 లక్షల వరకు డబ్బొస్తున్నట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను నా చెవులతో విన్నాను. అవునా? అయితే మరెందుకు ఈ రమ్య ఇంటి ఖర్చులకి నాకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి కూడా పిసినార్లా చేస్తుంది? తన దగ్గర చాలా డబ్బుందంటున్నావు కదా, నీ కోచింగ్ సెంటర్ కోసం డబ్బులు అడుగు. తనని నేనెలా డబ్బులు అడగగలను? తనేమైనా నా సొంత అత్తయ్య ఏంటి? మన కోసం మనమే పోరాడాలని నువ్వే నాకు నేర్పించావు. అదంతా నేను మావయ్యతో మాట్లాడుకుంటానత్తయ్య. కానీ ఈ రమ్య అంత డబ్బుని ఏం చేస్తుందా అని ఆలోచిస్తున్నా. ఇందులో ఏదో మాతలబుంది. ఈ రమ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం అంత ఈజీ కాదనుకుంటా. కానీ ఇక చేసేదేముంది? తన వీక్నెస్ తెలిసే వరకు ఇన్ని డబ్బులు ఏం చేస్తుందో దాని గురించైనా తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి అందరూ భోంచేస్తూ ఉండగా వెంకీ సమతతో ఇలా అంటాడు. అమ్మాయి సమత, మీ పెళ్ళయ్యి 1 సంవత్సరం కావస్తుంది. ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏమైనా ఆలోచించావా లేదా? మామయ్య గారు, దేని గురించి అడుగుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. మావయ్య నిన్ను బేబీ ప్లాన్ చేయమని అడుగుతున్నారు. ఓ అదా, నేను ప్లాన్ చేద్దామని అంటున్నాను మావయ్య. కానీ చైతూనే వినట్లేదు. తనకి ప్రమోషన్ వచ్చిన తర్వాత శాలరీ పెరుగుతుంది కదా.
పైన ఇంకో ఫ్లోర్ కట్టిన తర్వాత బేబీని ప్లాన్ చేద్దామని అంటున్నాడు. చైతు ఎంత నిజాయితీ పరుడో మీకు తెలుసు కదా. తనకొచ్చే శాలరీతో పై ఫ్లోర్ కట్టిన తర్వాత బేబీ ప్లాన్ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. మాకు కూడా చైతు గురించి బాగానే తెలుసు. కానీ ఈ కాలంలో ఎవరు లంచం తీసుకోకుండా పనిచేస్తున్నారని. మీరు బాగుపడాలంటే చైతు లంచం తీసుకోక తప్పదు. లంచం తీసుకోమని ఎందుకంటున్నావు రమ్య? నా కొడుక్కి ఇప్పుడు ఏం తక్కువైందని. సమత, నువ్వేమీ బెంగపడకు. ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బుందని రమ్య అంటుంది. అక్కింట్లోంచి వెళ్ళిపోయాక చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయి. ఆ డబ్బు ఇస్తాను, మీకు కావాల్సింది చేయండి. చైతు ఇంటికొచ్చాక చెప్పు, రేపే పైన ఫ్లోర్ కట్టడానికి ఏర్పాట్లు చేయమను. ఏమంటున్నారు మీరు? మీకేమైనా అర్థమవుతుందా? నా దగ్గర అన్ని డబ్బులు లేవు. ఇప్పుడు ఈ మహారాణి కోసం పైన ఇల్లు కట్టించేంత డబ్బు నా దగ్గర లేదు. ఏవో 2-3 వేలు మిగులుతున్నాయని అన్నాను అంతే. పైన ఇంకో ఫ్లోర్ కట్టడం అంటే మాటలా? 20-30 లక్షలు లేనిదే ఏమీ చేయలేం. అన్ని డబ్బులు లేవబ్బా. అదేంటి రమ్య, నేను నీకు నెలకి తక్కువలో తక్కువ 2 లక్షల రూపాయల వరకైనా ఇస్తున్నాను కదా. అంత డబ్బు ఏం చేస్తున్నావు మరి? ఆ సౌందర్య డిమాండ్లు కూడా ఏం తక్కువ లేవు. ఆ ఇంటి ఖర్చులకే 50,000 లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఇంకా ఎంత మిగులుతుందని? నీతో మాట్లాడడమే వేస్ట్. రమ్య వెంకిపై కోపడుతూ అన్నం తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాని మాటలేమీ పట్టించుకోకు సమత. నువ్వేమీ టెన్షన్ తీసుకోకు, నేనేదో ఒకటి చేస్తానులే. లేదు మావయ్య, మీరు టెన్షన్ పడకండి. తొందరలోనే నేను అనుకున్నది సాధిస్తానని అనిపిస్తుంది. చూడు సమత, ఆ రమ్య డబ్బులు ఏం చేస్తుందో నాకెలా తెలుస్తుంది? నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే, నాకు తెలీదు. ఇప్పుడు నువ్వే నిజ నిజాలేంటో తెలుసుకోవాలి. కానీ అత్తయ్య, మీరిన్నాళ్ళుగా రమ్య ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది, ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తుంది, ఇలాంటి విషయాలు గమనించలేదా? నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది సమత. ఏదో పల్లెటూరులో ఎవరో గొప్పగా బాబాజీ ఉన్నారని, చాలా మహిమ గలవారని, వారి దర్శనానికి ఆ రమ్య నెలకు ఒకసారైనా వెళ్తూ ఉంటుంది. ఆశ్రమానిక? రమ్యకి బాగా తెలుసు సమతకి తనకన్నా తన సొంత అత్తగారంటేనే ఎక్కువ ఇష్టమని. సమత సౌందర్యతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేది. సమతను ఏవైనా అనాలన్నా ఇక రమ్యకి ధైర్యం సరిపోయేది కాదు. ఎందుకంటే ఇప్పుడు తనకి తోడుగా తన వీణ వదిన కూడా లేదు కదా. అందుకే నోరు మూసుకొని తనకి ఎంత కోపం వచ్చినా పైకి చూపించకుండా లోపల సమతని సౌందర్యని తిట్టుకునేది. ఒకవైపు సమత రమ్యని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టాలా అని ఆలోచిస్తూనే ఉంది. సమత, 5 నెలలు కావస్తుంది. ఆ రమ్యని నువ్వు ఇంకా ఇంట్లోంచి వెళ్ళగొట్టలేదు. ఇంకా ఎంత టైం కావాలి నీకు? నీతో అవుతుందా లేదా? పోనీ నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? ఏంటి? నాతో అవుతుందా లేదా? నేను సాల్వ్ చేయలేదంటూ ఏదీ లేదు. నేనెప్పుడో నా పని పూర్తి చేశాను. నువ్వు చూస్తూ ఉండు. 2 రోజుల్లో ఈ ఇంట్లో ఒక విచిత్రం జరగబోతుంది. అది చూసి మీరందరూ షాక్ అవుతారు. సమత ఏం చేసిందో ఎవరికీ తెలీదు. కానీ తను చెప్పినట్టుగానే 2 రోజుల తర్వాత ఇంట్లో భూకంపం వచ్చింది. రమ్య, రమ్య, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఇతనెవరు రమ్య? ఇతన్ని నేనెప్పుడు చూడలేదే. ఇతను మా దూరపు చుట్టంలేండి. మీరెప్పుడూ కలవలేదు. రే, నువ్వు ఎందుకు వచ్చావు? వెళ్ళెక్కడి నుంచి. ఇంటి అడ్రస్ నీకెలా తెలిసింది? నేనిక్కడి నుంచి ఒక్కనే తిరిగి వెళ్ళాలని రాలేదు. నువ్వు కూడా నాతో పాటు రావాలి. నేనెందుకు రావాలి నీతో పాటు? గత 25 ఏళ్లుగా ఇక్కడ కబ్జా చేసుకుని కూర్చున్నా. ఇప్పుడు మన ఇంటికి వెళ్దాం పదా. మనింటికా? ఏమంటున్నారు మీరు? అసలు మీరెవరు? వెంకీ, నువ్వు ఇతనితో అసలు మాట్లాడుకో. ఇతను మంచోడు కాదు. వీడి సంగతి ఏంటో నేను చూసుకుంటాను. నువ్విక్కడి నుంచి వెళ్తావా లేదా? ఎందుకు నా వెంట పెడుతున్నావు? ఏం కావాలి నీకు అసలు? నా భార్య నాతో కలిసి నా ఇంటికి రావడం కావాలి. ఏంటి? భార్య? అసలు ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? రమ్యకి నిజంగా పెళ్ళయిందా? లేదా ఇది సమత ఆడుతున్న కొత్త నాటకమా? ఇది తెలుసుకోవడానికి ఇంట్లో ప్రియురాలు వంటింట్లో ఇల్లాలు నెక్స్ట్ పార్ట్ చూడడం మర్చిపోకండి. ఇప్పుడే మా స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి.